1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. H1B వీసా మంజూరు పైన భారతదేశంలో టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. H1B పర్మనెంట్ వర్క్ వీసాలకు సంబంధించినటువంటి పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయన్నటువంటి ఆరోపణలపైన ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా ఈ దర్యాప్తు విషయంలో అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థల్లో భారతదేశానికి చెందినటువంటి దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఉంది. అమెరికా కార్మిక శాఖకు చెందినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పెరిటో తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే తప్పుడు వీసా దరఖాస్తులు సమర్పించడం, తక్కువ జీతాలకి విదేశీ ఉద్యోగుల్ని అమెరికా తీసుకురావడం, దానివలన అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పోయేలా చేయడం, ఇవి అక్రమాల కింద ఈ కంపెనీల పైన పెట్టినటువంటి కంప్లైంట్లు. వీటిపైన సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ చెబుతోంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక పెద్ద ఎత్తున జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. H1B వీసా మంజూరు పైన భారతదేశంలో టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. H1B పర్మనెంట్ వర్క్ వీసాలకు సంబంధించినటువంటి పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయన్నటువంటి ఆరోపణలపైన ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా ఈ దర్యాప్తు విషయంలో అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థల్లో భారతదేశానికి చెందినటువంటి దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఉంది. అమెరికా కార్మిక శాఖకు చెందినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పెరిటో తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే తప్పుడు వీసా దరఖాస్తులు సమర్పించడం, తక్కువ జీతాలకి విదేశీ ఉద్యోగుల్ని అమెరికా తీసుకురావడం, దానివలన అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పోయేలా చేయడం, ఇవి అక్రమాల కింద ఈ కంపెనీల పైన పెట్టినటువంటి కంప్లైంట్లు. వీటిపైన సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ చెబుతోంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక పెద్ద ఎత్తున జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. H1B వీసా మంజూరు పైన భారతదేశంలో టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. H1B పర్మనెంట్ వర్క్ వీసాలకు సంబంధించినటువంటి పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయన్నటువంటి ఆరోపణలపైన ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా ఈ దర్యాప్తు విషయంలో అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థల్లో భారతదేశానికి చెందినటువంటి దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఉంది. అమెరికా కార్మిక శాఖకు చెందినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పెరిటో తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే తప్పుడు వీసా దరఖాస్తులు సమర్పించడం, తక్కువ జీతాలకి విదేశీ ఉద్యోగుల్ని అమెరికా తీసుకురావడం, దానివలన అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పోయేలా చేయడం, ఇవి అక్రమాల కింద ఈ కంపెనీల పైన పెట్టినటువంటి కంప్లైంట్లు. వీటిపైన సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ చెబుతోంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక పెద్ద ఎత్తున జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. H1B వీసా మంజూరు పైన భారతదేశంలో టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. H1B పర్మనెంట్ వర్క్ వీసాలకు సంబంధించినటువంటి పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయన్నటువంటి ఆరోపణలపైన ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా ఈ దర్యాప్తు విషయంలో అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థల్లో భారతదేశానికి చెందినటువంటి దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఉంది. అమెరికా కార్మిక శాఖకు చెందినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పెరిటో తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే తప్పుడు వీసా దరఖాస్తులు సమర్పించడం, తక్కువ జీతాలకి విదేశీ ఉద్యోగుల్ని అమెరికా తీసుకురావడం, దానివలన అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పోయేలా చేయడం, ఇవి అక్రమాల కింద ఈ కంపెనీల పైన పెట్టినటువంటి కంప్లైంట్లు. వీటిపైన సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ చెబుతోంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక పెద్ద ఎత్తున జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. H1B వీసా మంజూరు పైన భారతదేశంలో టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. H1B పర్మనెంట్ వర్క్ వీసాలకు సంబంధించినటువంటి పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయన్నటువంటి ఆరోపణలపైన ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా ఈ దర్యాప్తు విషయంలో అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థల్లో భారతదేశానికి చెందినటువంటి దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఉంది. అమెరికా కార్మిక శాఖకు చెందినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పెరిటో తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే తప్పుడు వీసా దరఖాస్తులు సమర్పించడం, తక్కువ జీతాలకి విదేశీ ఉద్యోగుల్ని అమెరికా తీసుకురావడం,
దానివలన అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పోయేలా చేయడం. ఇవి అక్రమాల కింద ఈ కంపెనీల పైన పెట్టినటువంటి కంప్లెయింట్లు. వీటిపైన సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ చెబుతోంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు గనక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక పెద్ద ఎత్తున జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది.